ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరుపుకున్నారన్న మీ అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలుపుతాను. అలాగే ఇక్కడ మనం కూడా యోగా దినోత్సవం రోజునే మనం యోగాని ఇక్కడ ప్రత్యేకించి మొదలు పెట్టుకున్నాం. దానికి కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. గురువు గారు నరసింహమూర్తి గారు ఫోన్ చేసి మధుర మీ రిక్రియేషన్ క్లబ్లో యోగా ఒక 11 రోజులు క్లాసులు తీసుకుంటారు, మీరు తప్పకుండా ఇవ్వాలని అడిగారు. నరసింహమూర్తి గారు మాకు ఎప్పటి నుంచో మిత్రులు. అడిగితే ఇక్కడ ఫంక్షన్లు ఏమైనా ఉన్న రోజు ఉంటే ఆపాల్సి వస్తుంది ప్రభుత్వం, లేదంటే ఫంక్షన్ లేకపోతే మీకు నిరాటంకంగా దీన్ని కేటాయిస్తాం. మీకు ఇంకా దీంట్లో కొంత వాళ్ళకి ఆహార పరంగా కొంత మేము క్లబ్ తరఫున సహాయం కూడా అందిస్తామని చెప్పాము. అంటే యోగా అంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా ఉంది కాబట్టి దీనికి నేను మా మిస్సెస్ గతంలో 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నాడే యోగా క్లాసులు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా అనేది కూడా ఒకసారి మీ అందరికీ చెప్పాలి. అప్పుడు ఆ రోజుల్లో మా మిస్సెస్ కదా ఆరోగ్యం అనేది చాలా, అలాంటి రోజుల్లో మన్నే రాజయ్య గారు మీకు అందరికీ తెలుసు, టీచర్ గారు, గురువు గారు మీకు చాలామందికి. ఆ రాజయ్య గారు వారం ఇంటి దగ్గర ఉంటే ఒక వారం హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి సందర్భంలో రాజయ్య గారు మా మిస్సెస్కి ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం చదువుకొని యోగా చేస్తే మీకున్నటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారి మదర్లో యోగా క్లాసులు మొదలవుతూ ఉంటే అప్పుడు గురువు చెప్పారు, నాకైతే గుర్తులేదు, వసుంధర గురూజీ. ఆ రోజే మేము అప్పుడు యోగా క్లాసులు మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే మీరు నమ్ముతారనే భావిస్తున్నాను. ట్యాబ్లెట్లు అనేది వేసుకోకుండా, ట్యాబ్లెట్ అనేది ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకుంటా ట్యాబ్లెట్, కానీ మా మిస్సెస్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఒక 4-5 సార్లు క్లాసులు ఇట్లా 5-6 సార్లు తీసుకున్నాం. రోజు ఊరు నుంచి ఊరు వచ్చేవారు, ఇక్కడికి వచ్చి కూడా తీసుకున్నాం. ఇంతవరకు ట్యాబ్లెట్ వేసుకోవడం అలవాట్లేదు. ఎప్పుడో రేరుగా తప్పని పరిస్థితుల్లో తప్పితే ట్యాబ్లెట్ వాడటం అనేది మానేసింది ఇంతవరకు. అట్లా ఆరోగ్యపరంగా మంచి హెల్తీగా ఉంటూ మా కుటుంబానికి హెల్తీగా ఉంటే మనకి ధనవంతులంతా ఎవరు చెప్పండి? ధనవంతులంతా ఎవరు? పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండి ఏసీ కార్లలో తిరుగుతా ఏసీలో పడుకొని వారు మిలియనీర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఆయన ధనవంతుడా? పూరి గుడిసెలో ఉన్న ఆరోగ్యంగా ఉంటే ధనవంతుడా? ఆరోగ్యంగా ఉంటే పూరి గుడిసెలో ఉన్న అతను ధనవంతుడే. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ధనం, ఆరోగ్యమే మన జీవితాన్ని కాపాడు. మనకి ఎంత ధనమైనా ఉండొచ్చు, సంపాదించడం అనేది సంపాదించాలి. ధనాన్ని సంపాదించడం అనేది తప్పదు. ఎందుకంటే మన కుటుంబం, మన పిల్లల కోసం మనం ధనాన్ని సంపాదించాలి. కానీ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మనకి ధనం ఉన్నా ఇంకోటి ఉన్నా మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు, కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పటికి పిల్లలకు కూడా, మా మనవరాళ్ళకు కూడా, చదువుకునే పిల్లలకు కూడా ఇట్లా వాళ్ళు మానసికంగా ఉత్సాహంగా ఉండటానికి కొద్దిసేపు అయినా రోజుకి 10 నిమిషాలైనా సరే మెడిటేషన్ అనేది చేయాలని ఇప్పటికీ చెప్తా ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 30 సంవత్సరాల్లో మేము దాదాపుగా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు యోగా చేస్తానే ఉంటాం. గురుదేవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా మన మధిర పట్టణంలో 11 రోజుల పాటు యోగా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. మధిరపట్నంలో రిక్రియేషన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ క్లాసులు ప్రారంభమైనాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన క్లాసెస్. మనకు సోమవారం నుంచి 2 పూటలుగా క్లాసెస్ ఉంటాయి. ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ ఉంటుంది. ఉదయం 5:30 to 7 వరకు ఉంటుందండి. సాయంత్రం 6 to 7:30 వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని మధిర పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోరు. ఇందులో మనకి ఎక్సర్సైజులు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అమృత ఆహారం, మెడిటేషన్ అందించబడను. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ 11 రోజులు చేసే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై.
సూర్యరశ్మి కంటే కాస్మిక్ రేస్ శ్రేష్టమైంది, అది విషయం. ఓకే, కట్ చేస్తే రేపటి నుంచి క్లాస్కి హాజరయ్యే విధానం. కోర్సుకు రేపటి నుంచి కోర్సును అన్ని కోణాల నుంచి పరిశీలించండి, గుడ్డిగా నమ్మవద్దు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. నేనేం చెప్పినా ఎవరు చెప్పినా ఊరికే గుడ్డిగా నమ్మకండి. కరెక్ట్ అని చెప్పేసి ఎక్కువ చప్పట్లు కొట్టద్దు, బాగలేదని చెప్పేసి వెంటనే వ్యతిరేకించొద్దు. చెప్పేది వినండి, విశ్లేషణ చేయండి, సైన్స్ను వాడుకోండి. గురువుగారు చెప్పేది కరెక్ట్ తప్ప విశ్లేషించండి. కరెక్ట్ అయితేనే కరెక్ట్ అండి, తప్పైతే తప్పనండి, తప్పలేదు. కానీ ఇక్కడ మొత్తం చెప్పేది సైన్సే. గట్టిగా చెప్పండి. ఏదైతే చెప్పబడుతుందో అది నిరూపించబడుతుంది, రుజువులు ఆధారాలతో కూడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏదో మైక్ దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడేది కాదు సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి 11 రోజులు ఈ మైక్ నుంచి ఏ మాట బయటకు వస్తుందో అది సైంటిఫికల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. కోర్సును చివరి వరకు కొనసాగించండి, ముందే ఒక నిర్ణయం రావద్దు. ఈ కోర్సు ఎన్ని రోజులు మనకి 10 days ఉంటుంది. 11 days ఒక రోజు తీసేస్తే ఇంకా 10 days కార్యక్రమం ఉంటుంది. మనకి జూలై 1st వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రారంభంలో అసౌకర్యంగా ఉండవచ్చు, 4వ రోజు నుంచి ఆసక్తి పెరుగుతుంది. మరి రేపటి నుంచి మనం ఎక్కడ కూర్చోవాలి? ఎవరి సోఫా సెట్ వాళ్ళే తెచ్చుకోండి, ఎవరు ఏసీ వాళ్ళే తెచ్చుకోండి, ఒక దిండు తెచ్చుకోండి, ఒక పరుపు తెచ్చుకోండి, అంతేనా? రేపు యోగా ఎక్కడ చేయాలి? కుర్చీలేనా? ఇదే పన్నా నేను చెప్పుడు మీరు సంపన్న కొట్టు సాగండి, సాగండి కొట్టేసారు నా పని కూడా అట్టుండేది. నా క్లాసిగా సాధన ఉండాలి, బోధన ఉండాలి. ఈరోజు ఓన్లీ ప్రసంగమే. రేపటి నుంచి కోర్స్ ఎలా ఉంటుంది? గంట బాగు ప్రాక్టికల్స్ ఉంటాయి, పావు గంట 20 నిమిషాలు ప్రసంగం ఉంటుంది. ఒకవైపు సాధన జరగాలి, మరొక వైపు బ్రెయిన్ కూడా వికసింపజేయాలి. అవునా కాదా? గట్టిగా చెప్పట్లు. కాబట్టి రేపటి నుంచి యోగా కిందనే చేసుకోవాలి. ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు ఉండి కింద కూర్చోలేని వాళ్ళకి చేరేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో కంగారు ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇలాంటి ప్రసంగాలు వినొచ్చు, ఆహారం మేము పెడతామని తినొచ్చు, ప్రాణాయామాలు చేసుకోవచ్చు కదా. పెద్ద వయసు వాళ్ళు ముక్కుతో గాలి తీసుకొని ముక్కుతో గాలి వదలాలి. ఏముందన్న కొంతమంది ప్రాణాయామ కష్టంగా ఉంది గురించి, గాలి పీల్చుకోవడం కూడా కష్టమైతే ఇటు బతుకుతూ కళ్ళు మరి బ్రతికి లాభం మనం చెప్పండి ఒకసారి. నాన్న ఇది కట్ చేయి, ఎందుకంటే గురుజీ. కాబట్టి 2-3 రోజులు కింద కూర్చోవాలి. మన బాడీ ఒప్పుకుంటుందా? మరి ఒప్పుకుంటుందా? ఏమైనా ఒప్పుకుంటుంది? ఇవరిదాకా ఈ సీట్ తీసుకుపోయి మెత్తటి సీట్లో కూర్చొని పెడుతుంది. ఈ రోజు కింద కూర్చోమంటే ఎందుకు ఒప్పుకుంటుంది? 2 రోజులుగా అమ్మా అదినే యోగా కత్తే జబ్బులు పోతాయి అనుకుంటే పోతే సరే. ఇక రేపటి నుంచి నేను యోగాకు ఇక నువ్వు పోతలేవు కదా, నీకు కూడా దానికి ఇద్దరం కలిసి ఏం చేద్దాం? గట్టిగా చెప్పట్లు. కాబట్టి 3 రోజులు కష్టంగా ఉంటుంది. తర్వాత చూడండి, మన పెద్ద వయసు వాళ్ళు మనకు మాట చెప్తారు చిన్నపిల్లలకి, అని అరే కష్టపడరా 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 అంటారు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో సుఖపడతాడు. అదే ఇప్పుడు సుఖపడితే జీవితం నాశనం అయిపోద్ది. అందుకే మీరు ఒక 2-3 రోజులు కష్టపడండి. ఎంత కష్టం? ఏం కష్టం ఉంటుంది దాంట్లో? ఏమైనా కష్టమా? కింద కూర్చొని బ్రహ్మ విద్యనా? ఒక 3-4 రోజులు మనకి కాదనుకోండి, కింద కూర్చొని కష్టపడండి. ఆ తర్వాత సుఖం అంటే ఏందో నేను మీకు చూపిస్తాను. గట్టిగా చెప్పండి ఒకసారి. విశ్వాసంతో ఉండండి. ఎవరి పట్ల విశ్వాసంతో ఉండాలి? గురూజీ అంటే ఎవరు? ఏం పేరు? శ్రీనివాస్ గారేమో మైక్ తీసుకున్నాడు. యోగా గురూజీ శివానంద వత్తుండు, అందరూ లేచి నిలబడండి అంటే ఈయన వచ్చిన ఈడ నిలబడ్డా కొంతమంది ఏడు చూస్తారు. నేనేమో వచ్చిన ఆల్రెడీ ఉన్నా. గురూజీ అంటే ఎట్లుండాలి మరి? కనీసం 60-70 సంవత్సరాలు ఉండాలి, కనీసం ఇంత గడ్డ ఉండాలి, కనీసం కాషాయ వస్త్రాలు ధరించాలి, 4 రుద్రాక్షమాలు వేయాలి. అప్పుడు గురూజీ. అంతేనా? గురూజీ వయసుతో మనకు సంబంధం లేదు. గురూజీ పొడుగున్నాడా పొట్టికున్నాడా మనకు సంబంధం లేదు. గురూజీ ఎర్రగున్నట్టు నల్లగా సంబంధం లేదు. గురూజీ చెప్పే సబ్జెక్టు మన జీవితానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడలేదా కదా ఒకటే సంబంధం. గుర్తుపెట్టుకోండి. గట్టిగా చెప్పండి. గురూజీ గురించి చెప్పాలా? ఏం చెప్పాలి ఆయన గురించి? ఆయన పేరు శివానంద, సొంతూరు కరీంనగర్. గత 16-18 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మందికి పైగా యోగా చెప్పిండు. ఇంకేం చెప్పాలి? కొన్ని వేల మందికి బీపీలు తగ్గించిండు, షుగర్లు తగ్గించిండు, థైరాయిడ్ తగ్గించిండు, చాలా తగ్గించిండు. ఆయన గురించి చాలు, మిగతా తర్వాత మాట్లాడుతుంది. ఆయన గురించి అంటే ఆయన ఎవరు? ఎక్కడాడు మరి మళ్ళీ ఆయన ఎవరు అని చెప్పేసి మళ్ళీ ఓకేనా? కాబట్టి నమ్మకంతో ఉండండి. నాకు తెలుసు కదా ఎలాంటి. ఓకేనా? నేను చూసుకుంటానండి. పూర్తి క్రమశిక్షణతో నియమాలు పాటించండి. టైం మెయింటైన్ చేద్దాం. ఓకేనా? రేపటి నుంచి టైం మెయింటైన్ చేద్దాం. మరి గురువు గారు మరి 6 గంటలకు ఉన్నారు, 6:30కు స్టార్ట్ చేసినాం. మరి మనం ఎవరు? ఇండియన్స్. మరి మొదటి రోజు ఎట్లుంటే తెలుసుగా మీకు. కాబట్టి రేపటి నుంచి అట్లా కానిక టైం అంటే ఉదయం 5:30కి స్టార్ట్ చేస్తాం, 7కి క్లోజ్. ఉదయం బ్యాచ్ అలాగే, ఇది వేరు.
సాయంత్రం బ్యాచ్ వేరే మళ్ళీ 6 to 7:30. శ్రీనివాస్ గారు ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు లెక్క పెట్టి నాకు చెవులో చెప్పాలి, ఎవరో తెలియదు, సీక్రెట్. తొందరగా లెక్క పెట్టాలి లేచి. ఓకేనా? రైట్. ఉదయం మాకు అనుకూలం, సాయంత్రం వీలు కాదు. ఉదయం మాత్రం వస్తాడు చేయొద్దండి. ఉదయం మాత్రమే మాకు వీలు అవుతుంది, సాయంత్రం వీలు కాదంటే. ఓకే, తెచ్చండి. గురూజీ మాకు ఉదయం రాగలతో చేయొద్దండి, ఉదయం మాకు వీలు కాదు, సాయంత్రం వస్తామంటారు. ఓకే, అప్పటి నుంచి చెప్పేది 80 మందికి. నేను చెప్పేది నా క్లాసులో 80 మందికి చెప్పాలి. శ్రీనివాస్ గారు నరసింహ బాబాయ్ 80 మందికి నేను యోగా చెప్పాను. నేను వెళ్ళిపోతా గర్మారికి. నా క్లాస్కి మినిమం 200 మంది ఉండాలి. ఇంకా మళ్ళీ ఇందులో ఫిల్టర్ అట పోయాం. నా క్లాసులో మినిమం 200, 300, 400, 500, 600 మంది ఉండాలి. కొంతమంది ఫోన్ చేశారు, ఒక్కరోజు మమ్మల్ని వదిలేయండి, ఒక్కటి రోజు మేము ఎంజాయ్ చేసుకుంటాం. ఏమేం చేయాలి మీకు తెలియదు గురించి, మా ఎంజాయ్ వేరే అంట. నర్సిరెడ్డి గారు ఓకే, గట్టిగా చెప్పండి ఒకసారి. టైం మెయింటైన్ చేద్దాం. రేపటి నుంచి ఉన్నవారైనా మానసిక అశాంతికి గురించిన వారికైనా ఈ కోర్సు ఒక వరం అవుతుంది. చూడండి, టెన్షన్స్ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉందా లేదా? పక్కా ఉంది. నాకైతే ఉంది, మీకు ఉందో లేదో తెలియదు. ప్రతి ఒక్కరికి ఉందా లేదా? ఉంది ఖచ్చితంగా. నేను ఒకటి మీకు మాటిస్తున్నా, 10 రోజులు యోగా క్లాస్కి రండి. మీకు మానసిక ఒత్తిడి ఉంది, నాకు మానసిక ఒత్తిడి ఉంది, భూమి మీద ప్రతి మనిషికి ఉంది. ఈ 10 రోజులు యోగా చేయండి. ఈ 10 రోజులు యోగా చేయండి. మీకు మానసిక ఒత్తిడి లేదని చెప్పేసి మీ నోటితో చెప్పి నేను వెళ్ళిపోతాను. మీ గురించి గట్టిగా చెప్పడం మీ నోటితో చెప్పిస్తా, నేను కాదు. గురూజీ మై మైండ్ ఇస్ ఫ్రీ అనాలి, మీరే చెప్పాలి, నేను కాదు. మీ అందరితో చెప్పించే ఈ ఊరు నుంచి బయటికి పోతా. గట్టిగా చెప్పండి మరొకసారి. కుటుంబ సభ్యులందరూ సామూహికంగా చేయడం అవసరం కాబట్టి భార్యాభర్త కలిసి చేయండి, తర్వాత బాధపడద్దు. నా క్లాస్లో ఏంటంటే మీరు మీ ఆవిడని తీసుకురండి, మీరు మీ ఆయన తీసుకురండి, మంచిది. ఉత్తమ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం ఈ శిక్షణలో ఫుడ్ ఇస్తాం, మొలకెత్తిన విత్తనాలు, పళ్ళు, కూరగాయలు. మీరు ఒక్కరే వచ్చింది అనుకోండి, మీకు కాకరకాయ, మొలకెత్తిన విత్తనాలు, పళ్ళు ఇస్తాం. ఇంటికి పోయి కూడా అవే తినారనుకోండి, ఆమె ఏమనుకుంటుంది, మా ఆయన మొన్నదాకా మంచిగానే ఉండే, యోగాకి పోయి వచ్చినాక ఏమో అయింది, పచ్చి తింటాడు, అంత ఏమో అయ్యేటట్టుంది మా ఆయన కంటే. అదే ఈ ఒక్కతే వచ్చింది అనుకో, ఏమైంది మొన్నదాకా మంచిగా ఇట్లా తయారైంది, నా జీవితం ఎట్లా తయారు కావాలని ఆయన అనుకుంటాడు. అదే ఇద్దరు కలిసి యోగాకి వచ్చింది అనుకోండి, నీకో జామకాయ, నాకో జామకాయ, నీకో పుచ్చకాయ, నాకో పుచ్చకాయ, అయిపోయి ఆరోగ్యానికి ఆరోగ్యం, పైసలు కూడా మిగిలే. ఓకేనా? కాబట్టి భార్యాభర్త కలిసి ఇది ఒకటే కాదు, ఆరోగ్యం ఒకటే కాదు, ఇలా చాలా విషయాలు చెప్తా. కుటుంబ బాధ్యత గురించి ఒక క్లాస్ ఉంటుందండి, సూపర్ క్లాస్ అండి. అసలు భార్య అంటే ఎవరు, భర్త అంటే ఎవరు, పిల్లలు అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మీకు సర్వం చెప్తానండి 10 రోజుల్లో. గట్టిగా చెప్పండి కొట్టండి. మీకు 10 సంవత్సరాల అనుభవం ఉండనివ్వండి, 20 సంవత్సరాల అనుభవం ఉండనివ్వండి, 30 సంవత్సరాల అనుభవం ఉండండి, 50 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా అంతకు మించి ఈ క్లాస్ మీకు ఉంటుంది. నేను మాటిస్తున్నా, గట్టిగా చెప్పండి కొట్టండి. అంతే ఇక. ఓకేనా? కాబట్టి అందరు కలిసి రండి. మొన్న ఒక అతను లేచి, గురూజీ ఒక డౌట్ ఉంది అడగన్నా అన్నాడు. ఏంది అని అడిగిన, మీరేమో భార్యను తీసుకురమ్మన్నారు, మీరేమో భర్త తీసుకున్నాం, నాకు పెళ్లి కాలేదు, నేను రావాలన్నాడు. ఒక్కడు రమ్మా చెప్పిన, ఏం చేయాలి, గట్టా డౌలు అడగండి బాబు, నన్ను గట్టిగా చెప్పండి ఒకసారి. శిక్షణ నా కోసం అనే వాక్యండి ఉత్తమ ఫలితం వస్తుంది. ఈ శిక్షణ ఎవరి కోసం? ఎవరి కోసం? రామకృష్ణ గారి కోసమా? ఎవరి కోసం ఇది? ఎవరిది వాళ్ళు వాళ్ళ కోసం అనుకోవాలి, అంతేగాని. ఇప్పుడు క్లాస్ ఎలా ఉంది? క్లాస్ ఎలా ఉంది? ఇక మీరు ఇప్పటి చెప్పినట్టు బయటికి పోతుంది, ఎలా నడుచుకుంటా 10 క్లాస్ ఎట్టు మంచిగా ఉంది, పోదామా అంటే ఏం పోతామే అన్నయ్య ఒప్పుకుంటాడు. అయితే నువ్వు రావాలి, నువ్వు రాకపోతే ఆమె పోతుంది, నువ్వు పోతావా? ఆమె పోతుంది, నువ్వు పోతావా? మరి ఆమెతో నీకేం పని? ఆమెతో నీకేం పని? ఇక మొగలది గమ్మత్తుంటుంది. అరే క్లాస్ ఎట్టుందంటే సూపర్ ఉంది, పోదామంటే పోడే యోగా, ఇంటర్నేషనల్ యోగా అంటే 11 రోజులు పోతారా అంటాడు. మరి నేను లేకపోతే 5 గంటలకు అలారం పెట్టుకో, నువ్వు పెట్టుకో, నేను పెట్టుకుంటాను, నువ్వు అంటారు. ఇద్దరు అంటారు. వీధి మోతుంది, వీడి కాటు చేస్తాడు, వీధి మోతుంది, వీధి కాటు చేస్తాడు. 7:30కు లేపుతాడు. ఎందుకు లేపలేదురా అంటే, నువ్వెందుకు లేపలేదురా అంటారు. అర్థమవుతుందా? అట్లా చేయకుండా నేను నా ఆరోగ్యం కోసం
నేను వెళ్తా యోగా అనుకోండి. ఎవరో పుట్టేది ఒకడే, పోయేది నీతోనెవరు రాలేదు, నీతోనెవరు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు విలువ, గుర్తుపెట్టుకోండి. అనారోగ్యం వచ్చి మంచాల పడితే ఎవడు సేవ చేసేటోడు లేడు. ఉన్నాడా? ఏదో తిట్టు కూడా చేస్తారు కుటుంబ సభ్యులు, మనసులో మాత్రం ఇంకోటి అనుకుంటారు, అది నేను చెప్పలేదు. ఓకేనా? కాబట్టి మంచి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా. గట్టిగా చెప్పబడి వచ్చి కుర్చీలో కూర్చోండి. ఇది చెప్పింది ఇలాంటి అంతే. ఇన్ని మీకు ఎంత విధంగా ఆచరించండి అంతే, సాల్వ్ చేసుకోవచ్చు. ఎట్లుంది? బాగుందా బాగాలేదా? ఇది బాగుందా? హాస్పిటల్ 2 లక్షలు 3 లక్షలు బాగుందా? ఇదే బాగుందంటే కానీ మళ్ళీ అడ్డిపోతారు. నాకు తెలియదా? నాకు తెలుసులే మీ గురించి. గట్టిగా చెప్పండి ఒకసారి. అలా శారీరక శ్రమ చేపిస్తాం. రేపటి నుంచి అన్ని అవయవాలు యాక్టివేట్ చేస్తాం. రెండవది ఆసనాలు ప్రొవైడ్ చేస్తాం. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. చాలామంది అంటారు, గురువు గారు మాకెందుకండి శబ్దాలు విగ్రహాలు, మాకు ముందుంది వెనుకుంది, నీకెంత మాకెంత తగ్గిస్తావు, ఈ లెక్క చెప్పు అంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చింది ఒకటి ఆశించే. మీరు వచ్చింది ఎన్నిటి ఆశించి? నేను ఇక్కడ 100 ఇస్తా, మీకు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు 1 రూపాయి అడుగుతున్నారు, నేను 100 రూపాయలు ఇస్తా అంటున్నా, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ఒకదాని కోసమే వస్తున్నారు, అంతకు మించి నేను ప్రొవైడ్ చేస్తా, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు మీరు అనుకున్నట్టే పొట్ట తగ్గడానికి ఆసనాలు ఇస్తా, మెడ నొప్పికి, నడుము నొప్పికి, డిస్క్ ప్రాబ్లంకి, థైరాయిడ్కి, సయాటికాకి, మీకు ఏ ఆసనం కావాలంటే ఆసనం ఇస్తాను. మీరే కంగారు పడకండి. 25 రకాల ఆసనాలు అందించే ప్రయత్నం చేస్తాను ఆసనాల ద్వారా. నెక్స్ట్ ఆహార నియమాలు చెప్పే కదా మీకు. ఈ శిక్షణలో ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇంటికాడ తినాలంటే తింటాం, మనం తింటా అని చెప్తాం. ఇక్కడ ఇంటికి పోతే మళ్ళీ 100లో 10 మందే తింటారు, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనమే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మీకు ఫుడ్ని. ఉదయం ఎంతమంది వచ్చినా, సాయంత్రం ఎంతమంది వచ్చినా మేమే ఫుడ్ ప్రొవైడ్ చేసి, ఉదయం వాళ్ళకి ఉదయం, సాయంత్రం వాళ్ళకి సాయంత్రం, అలాంటి ఆహార నియమాల ద్వారా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ 4వది ఆక్యుప్రెషర్ ద్వారా. మనకు శరీరంలో సుమారు 72,000 నాడులు ఉంటాయి. ఎక్కడుంది? అది ఆ బొమ్మ ఉంది కదా అక్కడ, ఆ బొమ్మ, అది కాలి బొమ్మ, చేయి బొమ్మ. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. స్టార్టింగ్ పాయింట్స్ తల భాగం మంది ఉంటాయి. ఎండింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? అరచేతులు, అరిపాదాల యందు ఉంటాయి. ఎప్పుడైతే అరచేతులు, అరిపాదాలు నొక్కుతూ ఉంటామో, ఇక్కడ నొక్కడం ద్వారా ఇక్కడ 72,000 నాడులు యాక్టివేట్ చేసి జబ్బును తగ్గించుకునే అద్భుత ప్రక్రియ ఈ ఆక్యుప్రెషర్. గట్టిగా చెప్పండి. అందుకే ఆక్యుప్రెషర్ అది కొడుతూ ఉంటా అంటే మన సిస్టమ్స్ అన్ని యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. ఒక ఊర్లో కర్ణాటకలో ఒకసారి ఏం జరిగిందంటే డాక్టర్స్ మీటింగ్ జరిగింది. ఎవరి మీటింగ్ జరిగింది? డాక్టర్స్ మీటింగ్ జరిగింది. చాలామంది డాక్టర్లు మీటింగ్ పెట్టుకుంటారు కదా ఐఎంఎల్, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. ఒక డాక్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే డాక్టర్స్ మనం అందరం ఎన్నో జబ్బులను దాదాపుగా నయం చేస్తున్నాం, ఎన్నో ఆపరేషన్ చేస్తున్నాం, చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అందరికీ జబ్బులు వస్తున్నాయి. మగవాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, ఆడవాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. మగవాళ్ళ కేసులు డీల్ చేసాము, ఆడవాళ్ళ కేసులు డీల్ చేసాము. అందరికీ జబ్బులు వస్తున్నాయి. కానీ ఈ జెండర్ కాకుండా ఇంకో జెండర్ ఉంటుంది. ఏం జెండర్ అది? ట్రాన్స్జెండర్. వాళ్ళకు జబ్బులు రావట్లేదు ఎందుకని డాక్టర్ గారు మిగతా డాక్టర్ని అడిగారు. ఇప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. మగవాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, ఆడవాళ్ళకు జబ్బులు వస్తున్నాయి, కానీ 3వ జెండర్ అయినా వాళ్ళకు జబ్బులు ఎందుకు రావట్లేదు అని నేను అడుగుతున్నాను. మీరేం సమాధానం చెప్తారు? బ్యాలెన్స్ ఉంటుంది. చెప్పాలి. ఒక డాక్టర్ గారు ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పాడు ఆన్సర్? మాస్టర్ కరెక్ట్. ఈ మాస్టర్ గట్టిగా చెప్పాలి ఒకసారి. వాళ్ళు ఎప్పటికి ఏం చేస్తారు? ఆక్యుప్రెషర్ చేస్తారు. ఎప్పటికీ కొడుతూనే ఉంటారు. ఒకసారి కొట్టండి. 10 రూపాయలు అంటారు, ఇట్లంటారు 10 రూపాయలు అంటారు. ఎప్పుడైతే చప్పట్లు కొడుతుంటున్నామో సిస్టమ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టద్దు చప్పట్లు. ఎక్కడ కొట్టాలి? ఓన్లీ మన యోగా క్లాస్లోనే కొట్టాలి. గట్టిగా చప్పట్లు ఒకసారి కొడుతూనే ఉండండి. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది తప్పు కాదుగా. మరి ఎప్పటికీ అదే వాకింగ్ చేస్తాను. 1వ తరగతి చదువుతున్నావు కరెక్టే, మరి 2వ తరగతి చదవా, 5వ తరగతి చదవా, 10వ తరగతి చదవా, నేను అదే అంటున్నా. ఆ లెవెల్కి మనం రావాలి. అలాంటి లెవెల్కి తీసుకెళ్లేదే మన యోగా. అలాంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. గట్టిగా చెప్పట్లు.
నెక్స్ట్ ఆటలు పాటలు ప్రకృతితో సహజం ద్వారా ఈ విశుద్ధ చక్ర శుద్ధి చేస్తాము. ఎప్పుడైతే ఇక్కడున్న ఈ చక్ర శుద్ధి చేస్తామో, ఎప్పుడైతే ఇక్కడ ఈ చక్ర శుద్ధి చేస్తామో, అప్పుడు ఇక్కడ ఉన్న మరొక చక్రం ఆజ్ఞా చక్రం భృకుటి మధ్యలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం, తెలుగులో ధ్యానము అంటాము. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎంతసేపు చేయాలి, దీనికి సంబంధించి ఒక అద్భుతమైన వీడియో మీకు చూపిస్తాను. వీలుంటే ప్రొజెక్టర్ ఇస్తే మీకు చూపిస్తాను, ప్రొజెక్టర్ ఇవ్వకపోతే మీకు సెల్ ఫోన్లో పంపిస్తాను. ఇప్పుడు మీరు మెయింటైన్ చేశారనుకోండి, కుదరదు. కొంతమంది మెయింటైన్ చేయాలని కూర్చుంటారు, ఇట్లా మగవాళ్ళు కూర్చుంటారు మెడిటేషన్, ఇట్లా కూర్చోగానే మనకి మొత్తం రీల్ అంతా ఉంటుంది. ఫస్ట్కు జీతం వస్తుంది 70,000, 30,000 షిట్టింగ్ కట్టే, 20,000 పాలకు, 10,000 బిల్లు కట్టే, అంటే ఇటు కట్టే, మనతో టార్చర్ 5,000 పెళ్ళంకి, 5,000 2,000 అది ఫుట్బాల్ కూడా తెలిసింది. ఈ ఆడలు కూర్చుంటారు శుక్రవారం కోసం, ఇవాళ బెండకాయలు నేర్పించారు, రేపు దొండకాయలు అయిపోతే మన ఆదివారం ఏమో చికెన్ వస్తుంది, చెత్తన ఆడతాడు. ఇది మెడిటేషన్ స్కెచ్, ఇది మెడిటేషన్ ఎక్కడైతుంది, ఇది స్కెచ్ అవుతుంది. అది కాదు చేయాల్సింది. మరి మెడిటేషన్ అంటే ఏంటి, మీకు వీడియో చూపిస్తాను. మీరు ఇన్ని రోజులకు వచ్చినప్పుడు మెడిటేషన్ కుదరదు కదా, ఇప్పుడు కుదురుతుంది. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ అధికంగా చేస్తామో, ఎప్పుడైతే మనం మెడిటేషన్ అధికంగా చేస్తామో, అప్పుడు ఇక్కడ ఉన్న మరొక చక్రం ఉంటుంది, సహస్రార చక్రం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేసి సహస్రార చక్రం ఓపెన్ అవుతుందో, అప్పుడు ఈ దేహానికి ఆహారము నీరు అవసరం ఉండదు. అలా మన భారతదేశంలో సుమారు 10,000 మందికి పైగా యోగులు ఆహారం నీరు లేకుండా జీవిస్తున్నారు. గట్టిగా చెప్పట్టు. ఇది చివరి స్టేజ్. ఇదే పతంజలి యోగము, అష్టాంగ యోగము, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి. అలాంటి స్థితికి మనం ఎదిగేటట్టు చేసేది మన యోగా. గట్టిగా చప్పటి కొట్టండి. ఆహారం కంటే నీరు శ్రేష్టమైంది, నీరు కంటే గాలి శ్రేష్టమైంది, గాలి కంటే సూర్యరశ్మి శ్రేష్టమైంది, సూర్యరశ్మి కంటే కాస్మిక్ ఎనర్జీ శ్రేష్టమైంది. చెప్పండి ఒకసారి, ఆహారం కంటే ఏది శ్రేష్టమైంది, నీరు శ్రేష్టమైంది. చూడండి, ఈ విశ్వంలో ఎన్ని పాలుగా నీరు ఉంటుంది, ఎన్ని పాలు భూమి ఉంటుంది చెప్పండి. 3 వంతులు నీరు ఉంటుంది, 1 వంతు భూమి ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. ప్రతి జంతువులో అంతే, 3 పాలు నీరు, 1 పాలు పదార్థము. ప్రతి వృక్షంలో అంతే, 3 పాలు నీరు, 1 పాలు పదార్థము. ఇందులో కూడా అంతే ఉండాలి. కానీ మనం ఏం చేసాము, కొంచెం రివర్స్ చేసినాం అంతే. 3 పాలు 1 పాలు నీరు త్రాగాము. కొంతమంది పుణ్యాత్ములు మహానుభావులు 90%, 10% నీళ్లు. ఇదే జబ్బు అంటారు. గట్టిగా చెప్పండి కొట్టాలి. డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఈజినెస్ ఆఫ్ ద బాడీ ఉండాలి. అవి కాకుండా ఎప్పుడు జబ్బు. ఇదే సైన్స్. అవునా కదా, అవునా కదా? ఇదంతా సైన్స్ అని చెప్పేది. ఏమైనా మాయ చేస్తున్నా, మంత్రాలు చేస్తున్నా? మరి మాయ అంటే ఏంటి, మంత్రం అంటే ఏంటి చెప్తా. అది కూడా చెప్తా మీకు. అది కూడా చెప్తాను మీకు. మాయంటే మంత్రం. చూస్తున్నారా అందరూ? ఏంటి ఏంటి ఎందులో ఉన్నాయి, ఎందులో ఉన్నాయి అక్క, ఎందులో ఉన్నాయి? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? అక్క చూసుకోండి ఒకసారి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? ఇప్పుడు ఎందులో ఉన్నాయి? ఎందులో ఉన్నాయి నీళ్ళు? పక్క రామకృష్ణ గారు చూసారా? ఇదేం చెప్పండి, అబద్ధం ఆడకండి. చూసారా? ఇది మాయ. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి, సైన్స్. ఇప్పుడు చేసింది ఏంటి, సైన్స్కి మాయకు తేడా అర్థమైందా? అర్థమైందా? గట్టిగా చెప్పలు కొట్టండి. ఓకేనా? వీడియో తీసారా? రైట్. కట్ చేస్తే ఆహారం కంటే నీరు కట్ చేస్తే అంటే ఏంటి, సబ్జెక్ట్ తగ్గిస్తున్నా అర్థం. గుర్తుపెట్టుకోండి, 10 రోజులు కట్ చేస్తే నచ్చింది అనుకోండి, సబ్జెక్ట్ తగ్గించాను అర్థం. ఓకేనా? కట్ చేస్తే ఆహారం కంటే నీరు శ్రేష్టమైంది చెప్పే కదా, నీరు కంటే గాలి శ్రేష్టం. చూడండి, ఆహారం కంటే నీరు శ్రేష్టమైంది.
ఆహారంలో 75% పదార్థం నీరు ఉండాలి, 25% పదార్థం ఉండాలి. చూడండి, ఒక బెండకాయ తీసుకోండి మీరు. ఆ బెండకాయ తీసుకున్నప్పుడు మీరు 75% నీళ్ళు ఉంటాయి, దాంట్లో 25% మాత్రమే పదార్థం ఉంటుంది. కానీ మన ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఆ బెండకాయని బెండకాయలు కోసి ఉప్పేసి కారం వేసి నూనె పోసి మసాలా పోసి కింద మంట పెట్టి దాన్ని గోలిచ్చి అంటాం. మీ కర్మేళ మీరు ఇక్కడ ఏమంటారు, వేపించి అంటారా, దాన్ని వేపించి తీసుకొచ్చి ఆడబెడతారు. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న వాళ్ళు, ఇంతగానో మార్చిన బెండకాయలో విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, ఎంజైమ్స్ ఉన్నాయా, పీచు పదార్థాలు ఉన్నాయా? మరి ఏమున్నాయి? మరి ఎందుకు తింటాను? మరి అవి తింటే రోగాలు రాకపోతే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందా? గట్టిగా చెప్పండి, కొట్టండి. అర్థమవుతుందా? కట్ చేస్తే ఆహారం కంటే నీరు శ్రేష్టమైంది, నీరు కంటే గాలి శ్రేష్టమైంది. మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, ఈ కణాలలో 3 పాలు గాలి ఉండాలి, 2 పాలు నీరు ఉండాలి, 1 పాలు పదార్థం ఉండాలి. ఇది నెక్స్ట్ చివరిది శంకు ప్రక్షాళన ద్వారా. మీకు చివరి రోజు శంకు ప్రక్షాళన ప్రొవైడ్ చేస్తాం. అంటే 10-12 రకాల ఆకులు బాగా కలిపి బాగా వేడి చేసి 2 గంటలు ఆ రసాన్ని మీకు తాగిస్తాం. 1 లీటర్ తాగాలి ప్రతి ఒక్కరు. మనం ఇక్కడ 100 మందివి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లీటర్ తాగాలి. ఎప్పుడైతే తాగుతామో మన డైజెషన్ సిస్టమ్ మొత్తం, మన మలప్రేమ మొత్తం శుద్ధి అవుతుంది. ఎంతుందో మనకు తెలుసా? తెలియదు, నాకు తెలుసు ఎంతుందో. నేను చెప్పాను, చెప్తే రారు మళ్ళా. కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే శంకు ప్రక్షాళన ఒకటే మార్గం. అది మీకు కూడా అందించే ప్రయత్నం చేస్తూ గట్టిగా చెప్పండి. ఇలా ఈ 5 పద్ధతుల ద్వారా శుద్ధి చేస్తాము. రెండవది స్వాదిష్టాన చక్రాన్ని ప్రాణాయామం ద్వారా శుద్ధి చేస్తాం. ప్రాణశక్తిని నియంత్రించి అన్ని భాగాలకు సక్రమంగా పంపిణీ చేసే ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. చూడండి, మనకి లంగ్స్ ఉన్నాయి. ఈ లంగ్స్ లో సుమారు 6000 గాలి గదులు ఉంటాయి. మనం తీసుకునే శ్వాస ద్వారా, మనం తీసుకునే గాలి ద్వారా ఈ 6000 గాలి గదులు నిండవు. గాలి గదులు నిండక శరీరంలోని అన్ని అవయవాలకు, అన్ని కణాలకు ప్రాణశక్తి అందక ఈ శరీరం జబ్బుకు గురవుతుంది, రోగానికి గురవుతుంది, వ్యాధికి గురవుతుంది, డిసీజ్కి గురవుతుంది. ఎప్పుడైతే రేపటి మనం ప్రాణాయామాలు చేస్తాం, పూర్ణక, కుంభక, రేచక, శూన్యక ప్రాణాయామాలు కావచ్చు, లేదా దీర్ఘ శ్వాసల ప్రాణాయామాలు కావచ్చు. ఎప్పుడైతే ప్రాణాయామాలు చేస్తామో అప్పుడు లంగ్స్ లో ఉన్న 6000 గాలి గదులు నింపబడి శరీరంలోని అన్ని అవయవాలకు, అన్ని కణాలకు ప్రాణశక్తి అందించబడి జబ్బులు తగ్గించుకునే అద్భుతమైన ప్రక్రియే ఈ ప్రాణాయామం. ఆ ప్రాణాయామం ద్వారా ఈ చక్రాన్ని శుద్ధి చేస్తాము. నెక్స్ట్ మణిపురక అనాథ చక్రాన్ని జ్ఞానము, విచక్షణ, జ్ఞానంతో శుద్ధి చేస్తాము. చూడండి, ఒక ప్రాక్టికల్ ఒకటే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ఏది కావాలి? ఇది కూడా అవసరమే. చూడండి, చాలా మంది యోగాకి రమ్మంటే నేను నడుస్తున్నా కదా, వాకింగ్ చేస్తున్నా కదా అంటారు. నిజం చెప్పండి, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాకింగ్ చేస్తున్నారు. ముందడి తగ్గిందా? కనీసం వెనక తగ్గిందా? బీపీ తగ్గిందా? షుగర్ తగ్గిందా? మరి ఎందుకు రోడ్డు పాటు చేస్తున్నారు? 15 సంవత్సరాలు చేస్తున్నారు కదా, మరి ఏనాడు ఆలోచన రాలేదా? అరే 15 సంవత్సరాలు వాకింగ్ చేస్తున్నాము, మనకు బరువు తగ్గట్లేదు, బీపీ తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లేదు, ఎక్కడ లోపం జరుగుతుందని ఏనాడు ఆలోచన రాలేదా? కొంతమంది గ్రౌండ్లో కూర్చొని ముచ్చలు పెడతారు. ఆయనకు షుగర్ వచ్చింది, భయపడతా అంటారు. నాకు షుగర్ వచ్చింది, పిచ్చోడా, షుగర్ అయితే భయపడతావురా? నాకు 3 సంవత్సరాలు షుగర్ ఉంది, నేను భయపడినారా అంటారు. మనకు ధైర్యం వచ్చింది. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటా అంటే ఇంకోటి వస్తాడు, ఏంద్ర డిస్కషన్ అంటే, వీరికి షుగర్ వచ్చిందని భయపడుతున్నా అంటే, పిచ్చోడా, షుగర్ వచ్చిందని నాకు 7 సంవత్సరాలు షుగర్ ఉంది, నేను భయపడుతున్నాను. ఇంకోటి వస్తాడు, నాకు 10 సంవత్సరాల నుంచి వచ్చింది. 10 సంవత్సరాల నుంచి షుగర్ వచ్చింది అంటున్నావు, 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ పాటు చెప్తున్నావు, 10 రోజులు యోగా కడితే షుగర్ నార్మల్ చేస్తా కదా, గట్టిగా చెప్పకపోతుంది. 10 సంవత్సరాలు సాల్వ్ చేయండి, 10 డేస్లో నేను సాల్వ్ చేస్తా అంటున్నాను కదా, మరి రావచ్చు కదా. 10 రోజులు నేను బరువు తగ్గిస్తా అంటున్నా కదా, రావచ్చు కదా, గట్టిగా చెప్పండి, కొట్టండి. నెలకి నేను బరువు తగ్గిస్తాను. నన్ను బరువు విషయంలో మంత్రి గారు మెచ్చుకున్నారు. మంత్రి నా సత్యనారాయణ తెలుసా మీకు ఎవరికన్నా? ఎంతమంది తెలిసి చేయొద్దండి. వారు నా భుజం మీద చేసి మంచిగా బరువు తగ్గిస్తున్నావు శివ, వెరీ గుడ్ అని నా భుజం మీద చేసాడు. జీవితంలో ఆయన ఎవరితో ఫోటో దిగలేదు, నాతోనే దిగండి, గట్టిగా చెప్పకూడదు ఒకసారి. ఆయన ఎవరితో దిగిన ఫోటో కనిపించదు. ఈ మధ్యలో ఆయన పెద్ద పోస్ట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఒక ఫోటో దిగిన అంతే, ఇక ఎవరితో దిగడు ఫోటో. నిజం. కట్ చేస్తే నేనేమంటున్నానంటే, వాకింగ్ మంచిదే, నేను కాదనా, కానీ 35 మార్కులే. గుర్తుపెట్టుకోండి, వాకింగ్ కంటే ఎక్సర్సైజ్లు మంచివి, ఎక్సర్సైజ్ల కంటే ఆసనాలు మంచివి, ఆసనాల కంటే సూర్య నమస్కారాలు మంచివి, సూర్య నమస్కారాల కంటే ప్రాణాయామాలు మంచివి, దానికంటే ఆహార నియమాలు మంచివి, ఆహార నియమాల కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే జ్ఞానంతో కూడిన ధ్యానం గొప్పది. గట్టిగా చెప్పండి. చచ్చిపోలేదు, మరి వాంతో పోల్చుకుంటే 4 సార్లు చచ్చిపోయిందా? మరి ఎందుకు చనిపోలేదు? చనిపోవడానికి కారణము అవి కాదు రీజన్స్. ఏది రీజను? ఈ గ్లాండ్ సరిగా పనిచేయకపోవడం. గట్టిగా చెప్పండి ఒకసారి. చూడండి, మనం యోగాకు ఒకదాని కోసమే వస్తున్నాం, మనకు తెలియకుండా ఈ గ్లాండ్స్ అన్ని యాక్టివేషన్ అవుతాయి యోగాలో. కార్యక్రమం ఉంది రావాలంటే ఒక లక్ష్యం మాట్లాడారు.
చెప్పాడు. ఇక ఈరోజు సాయంత్రం క్లాస్ స్టార్ట్. ఈరోజు మధ్యాహ్నం స్టేషన్లోనే అదే గంటతో రామకృష్ణ చెప్పాడు. డబ్బులు ఎందుకు జరిపాడు మరి? గ్లాండ్ సరిగా పనిచేయక ఒక పిల్లవాడు సూసైడ్ చేస్తున్నాడంటే కారణం బయటి రీజన్స్ కాదు, ఈ గ్లాండ్ సరిగా పనిచేయక. యోగాలో ఇలాంటి గ్లాండ్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. గట్టిగా చెప్పండి కొట్టండి. యోగాకు బరువు తగ్గించేది ఒకటే కాదు, బీపీ తగ్గించేది ఒకటే కాదు. ఇలాంటి జనరల్గా బీపీ ఎంత ఉండాలి? 120/80 ఉండాలని మనకు తెలుసు. అలా కాకుండా మనము 130, 140, 150 వస్తే బీపీ వచ్చిందని సరదాగా చెప్తూ ఉంటాం. మరి ఒకసారి బీపీ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతాము, 2 గోళీలు 3 గోళీలు ఇస్తాడు. ఎన్ని రోజులు వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది? మొత్తం వారం రోజులు, 10 days లైఫ్ లాంగ్ వేసుకోవాలన్నా పక్క తగ్గేదేనా? వెరీ రాసిపెట్టు. 10 రోజులు. ఎన్ని రోజులు? మీకు నాన్న రికార్డ్ చేసుకో, వాయిస్ రికార్డ్. మదిర పట్టణంలో ఎవరికైనా కానివ్వండి 130, 140, 150, 160, 170, 180 బీపీ ఉండనివ్వండి, 10 రోజులు నా దగ్గర తీసుకురండి, 120/80 చేపిస్తా. గట్టిగా చమ్మడుతుంది ఒకసారి. ఎన్ని రోజులు? నెల కాదు, ఓన్లీ 10 days. నమ్మచ్చా గురుగారు? నమ్మకు, రిపోర్ట్ నమ్ము. ఈరోజు రిపోర్ట్ తీసుకోండి. మేము చెప్పిన నియమాలు కొన్నే చెప్తాం, పెద్ద ఏం చెప్పాం, బలవంతం ఏం పెట్టాం. అవి పాటించండి చాలు. 120/80లో కూర్చుంటుంది. దానికోసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీపీ గోల్ వేసుకుంటున్నాం. ఎలా తగ్గుతుంది గురువుగారు? అవన్నీ మీకు సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? కట్ చేస్తే 3వ చక్రం మణిపూరక చక్రం. ఈ చక్రము ప్యాంక్రియాస్ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటే నాభి ప్రాంతంలో ఉంటుంది. ఈ చక్రం తక్కువగా పనిచేయడం ద్వారా మలబద్ధకము, పైల్స్ వంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. మలబద్ధకం అంటే ఇట్లా అంటాడు, ఏంటది? మోషన్ ఫ్రీగా కాకపోవడం. చూడండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 100 మంది ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మయ్య నాకు రోజు గురువుగారు మోషన్ ఫ్రీ అయిపోతుంది అనుకుంటారు. ఈ భూమి మీద ఎవరికి మోషన్ ఫ్రీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఉండదు, మీకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం భ్రమలో ఉన్నాం అంతే. మోషన్ ఫ్రీ అంటే ఏంటి? అలా వాష్రూమ్కి వెళ్తే 2 నిమిషాల్లో బయటకు వచ్చేయాలి. ఇది మొదటి ఇండికేషన్. రోజుకు మినిమం 2 సార్లు పోవాలి, వీలుంటే 3 సార్లు పోవాలి. అది మోషన్ ఫ్రీ అంటారు. ఎప్పుడైతే మనకు మోషన్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుందో అప్పుడే మనిషికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఏ సమస్యలు? చూడండి, ఎప్పుడైతే మలబద్ధకం పెరుగుతూ ఉంటుందో గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి, పైల్స్ వస్తాయి, ఫిస్టులా వస్తుంది.